వైఎస్ ముఖ్యమంత్రిగా దాదాపు 6 సంవత్సరాలు చేశారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు. సో డిఫరెంట్ ఏమైనా ఉందా సార్ వైఎస్ గారి ఆ టైంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పోల్చుకుంటే ఒకవేళ? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెద్ద నాయకుడు అండి. అతను సంపూర్ణంగా 5 సంవత్సరాలు పైచిలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. వచ్చిన ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వం నుంచి. పూర్తిగా సంపూర్ణంగా చేసిండు కాబట్టి అతను ఒక ఉన్నతమైన భావాల వ్యక్తి. ప్రజలకు అందుబాటులో వచ్చిన ఆ రోజుల్లో ఎవరు చేయని పని, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఫ్రీ కరెంట్ రైతులకు కానివ్వండి, తన పాదయాత్రలో ఎన్నో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడు తను ఒక పెద్ద నాయకుడిగా వెలగడం అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు, సంపూర్ణంగా ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తే అప్పుడు మనము ఆ నాయకుడికి ఈ నాయకుడికి మనం పోలిక చెప్పగలుగుతాం. వచ్చి 6 నెలలే అవుతుంది. అంటే గడ్స్ ఉన్నాయంటారా రేవంత్ రెడ్డి? గడ్స్ ఉంటాయి. గడ్స్ ఉండేపటికైనా కదా ఇప్పుడు రైతులకు 7 లక్షల కోట్ల అప్పు పెట్టుకొని, ఎన్ని కోట్ల అప్పు మనం? 7 లక్షల కోట్లు. 7 లక్షల కోట్ల అప్పును కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అటు సంక్షేమ ఫలాలు ఇస్తుర్రు, ఇటు ఆర్థిక విధానాన్ని పెంచుకుంటుర్రు, ప్రభుత్వాన్ని నిలకడగా నడుపుతుర్రు. మరి గడ్స్ ఉండబట్టుకనే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఆగస్టు 15 తారీఖున రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పి, గెలవగానే ఆర్టీసీల మహిళా తల్లులకు అందరూ కూడా ఫ్రీ బస్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ గతంలో లేకుండే ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కూడా చేయడం జరిగింది. 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గడ్స్ లేకపోతే మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కాదు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు మనం సంపూర్ణంగా చూసాం. రేవంత్ రెడ్డి గారు కూడా 6 నెలలు అయింది కాబట్టి ఇంకా మన టైం ఉంది. అప్పుడు మనము ఎవరు గొప్ప అని లేకుంటే ఎవరు గట్స్ ఉన్నాయనేది మనం, కానీ ఇప్పటికైతే ఆ రైట్స్లో రాజశేఖర రెడ్డి గారిని ఒక విజన్గా తీసుకోవడం, తనకున్న ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాను. ఓకే అండి. అండ్ మీ కార్పొరేషన్ చైర్మన్లో ఇప్పుడు ఏ కార్పొరేషన్ చైర్మన్లో అడిగినా అప్పులు ఉన్నాయి అన్నారు. సో మీ కార్పొరేషన్ చైర్మన్ అయినా బాగానే ఉందా? పర్లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్గా చైర్మన్లనే కాదు, ప్రభుత్వంలోనే అప్పులు చేసిపోయింది. వాళ్ళు ఏ శాఖలో పోయినా అప్పులే ఉన్నాయి. ఎలక్ట్రిక్ శాఖలో పోతే అప్పులే ఉన్నాయి, ఇందులో అప్పులు ఉన్నాయి, అందులో అప్పులు లేవు. మా దాంట్లో కూడా ఏం లేవు. టోటల్గా ఇప్పుడు ఒక 200 మంది కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చేది ఉందని అంటారు. ఒక 500 కోట్లేమో బాకీ ఉంది అని చెప్తారు వాళ్ళు. కాబట్టి దాన్ని పరిశీలన చేసుకొని మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 2 పర్యాలు రివ్యూ తీసుకుండు మేము రాకముందుకే. దీన్ని కూడా ఒక గాడిలో పెట్టాలి, ఒక నిబంధనతో ముందుకెళ్తే మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతాయి. మున్సిపాలిటీలే అభివృద్ధి జరిగితే ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి అని చెప్పి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఓకే. అండ్ చాలా పెద్ద బాధ్యత అనుకుంటాం ఇది, కార్పొరేషన్ చైర్మన్ అయినా, అంటే ఎందుకంటే అర్బన్కి సంబంధించింది కాబట్టి. సో సంపూర్ణంగా ఏంటంటే పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేసినాం కాబట్టి. ఇంకోటి, నేను పబ్లిక్ ఎలక్టెడ్ పోస్టులలో ఉన్నా, పంచాయత్ సెక్టర్లలో పనిచేసినాం కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ కూడా నాకు మ్యాక్సిమం అన్ని విధాల హంగులతో తెలిసిన శాఖనే ఇది. నాకు ఏం పెద్ద ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదు. పూర్తి బాధ్యత నెరవేర్చే వ్యక్తి నేను. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థలో 35 సంవత్సరాలు మా కుటుంబమే సర్పంచ్ చేయడం జరిగింది. అంటే ప్రజలకు అంత దగ్గర ఉన్న ప్రజల అవసరాల కోసం కానీ ప్రజల అందుబాటులో ఉండే నాయకులము కాబట్టి ఈ వ్యవస్థలో ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మున్సిపాలిటీలో చేయగలుగుతాం. సో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో క్లీన్ స్లిప్ అయితే తప్పకుండా అవుతుందండి. ప్రజలు కూడా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీని. ఏదైతే ఉందో ఈ స్కీములన్నీ కూడా మూమెంట్ అవుతాయి. ఇంకా కూడా కొద్దిగా గొప్ప ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా క్లారిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కూడా, అందరు మంత్రులు కూడా ఒక నిబద్ధతతో, ఒక నిశిష్టతతో కనీసం 12-14 గంటలు పార్టీ ఆర్గనైజేషన్లో రాష్ట్ర ప్రభుత్వం గురించి పనిచేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు మేమే ఉంటాము అని చెప్పేసి చాలా అంటే గర్వం అనుకోవచ్చా, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఇంకో 5 సంవత్సరాలు కూడా మీరు ముందే చెప్పేస్తున్నారు మేమే వచ్చేస్తామని చెప్పి. కాన్ఫిడెన్స్, గర్వం కాదు. ఎందుకంటే 6 నెలల ఇంత అప్పులున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా సంక్షేమాలు కూడా అన్నీ ఇచ్చినాం మనం. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు చేయని పని డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క కొద్దిగా ఇచ్చిన పాపాన పోలేరు. కేజీ టు పీజీ అన్నాడు కేసీఆర్ గారు, కేజీ టు పీజీ లేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు.
లాస్ట్కి వస్తే ఈ మధ్యకాలంలో బై ఎలక్షన్లు ఎక్కడొస్తే అక్కడ దళిత బంధు అన్నాడు. సంపూర్ణంగా దళిత బంధు కూడా ఏమి ఇవ్వలేదు. అట్లా వాళ్ళు అన్ని ఫెయిల్ అయిన వాళ్ళే వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తామన్న 6 స్కీములు అటు పూర్తి సంపూర్ణంగా 6 నెలల్లో మనం చేయగలిగినాం కాబట్టి ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నారు, ప్రతిదీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, వారికి అనుగుణంగా పోవాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర మంత్రులందరూ కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తారు. ఓకే, అండ్ ఇంకో 5 సంవత్సరాలు అయితే పక్కా వస్తుంది, నమ్మకం ఉంది. నమ్మకం. సో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది అప్పుడైనా ఇలాంటి వాళ్ళకి. రాజకీయంగా ఎంప్లాయ్మెంటు అంటే కొంతమందికి అన్యాయం జరగవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అందరినీ కలుపుకుపోయి ముందుకెళ్ళాలనే అభిప్రాయంలో ఉన్నారు. ఓకే, ఒకవేళ తర్వాత కేసీఆర్ గారు రంగంలో దిగితే ఏంటండి పరిస్థితి? అంటే పాదయాత్రలు అవి ఇవి అని చెప్పేసి రకరకాలుగా వింటున్నాం. మరి మనం చూసాం చూడండి, ఏదైనా మార్కెట్లో కొంత టైం ఉంటుంది, అవైలబుల్ అయిపోయిందని. ఎందుకంటే ఆయన మాటలు వినే ఆలోచనలు లేరు జనాలు. ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏవైతే చెప్పిండో 4-5 స్కీములు ఏవి కూడా చేయలే. ఎలక్షన్ ఆయన ఏమైనా పోయిండు, నాకు ఇప్పుడే 6 నెలలు అయింది, నన్ను నడక స్టార్ట్ అయింది, నాకు టైం ఇవ్వండి. 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, 5 ఏళ్ళలో మీరు నా మీద ఇంత ఆశలు పెట్టుకుని నేను చేయాలని దృఢ సంకల్పం ఉన్నా, నాకు ఇంకొకసారి సమయం పూర్తిగా సంపూర్ణంగా ఇంకో 5 ఏళ్ళు ఇచ్చారు కూడా. అయినా మళ్ళీ ఇప్పటికి అదే మాట చెప్తున్నాయి, ప్రజలు నమ్మడం లేదు. ఓకే, ఆయన కాదు, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు వచ్చినా వాళ్ళు పొద్దున్న లేస్తే బుడబుడకలలో వచ్చి ఇంటి ముంగడు వచ్చి లొల్లి పెట్టిపోతారు. వాళ్ళు 10 నిమిషాలు అలజడి ఉంటుంది. అలజడి అయినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లేచి కూర్చుంటారు, తిరాడు పోయినాక వారి పనులు వాళ్ళు అట్టనే వాళ్ళు రాష్ట్రంలో ఆ పని తప్ప ఇంకా మిగతాది ఏం చేయడం.